తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భూమి కావాలా, ఇక్కడ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటే ఒక అంతర్జాతీయ నగరం, అమరావతికి లక్షల ఎకరాలు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కు 10,000 ఎకరాలు లేకపోతే ఎట్లా ఆయన ఉద్దేశం కావచ్చు చంద్రబాబు నాయుడు గారిది. సో అని అప్పుడు అంటున్నప్పుడు దానికి సంబంధించి ప్రజల నుంచి నిరసన వస్తున్నప్పుడు అసలు దేనికోసం ఎందుకని మరీ ఇంత అడ్డగోలు దీంతో ఎట్టబోతారు ప్రపోజల్తో. ఆ ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్లిన సభలో ఒక అమ్మాయి రైజ్ చేసిన పాయింట్ ఇది. ఆ పాప అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అని ప్రస్తావించారు. మీరు చేసే విష ప్రచారము అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారా నాకు అర్థం కావట్లా. ఎర్రబస్సు రాలేదు కొన్ని నువ్వేమైనా చేసినవాడా? ఆ రోజు అక్కడ ఉన్నదానికి సంబంధించి ఎయిర్పోర్టుకు సంబంధించి ఏమన్నా మీరు చేసినారా? లేదుగా. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కట్టింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవును, కొబ్బరికాయ కొట్టావు ఎప్పుడు? 2019 ఎన్నికలకు కరెక్ట్ గా నెలన్నర ముందు ఫిబ్రవరిలో 2019 ఫిబ్రవరిలో హడావుడిగా పోయి ఒక బండ నల్లగా ఉంది కాబట్టి బహుశా చీమకుర్తి దగ్గర నుంచి తెప్పించారు, తీసుకెళ్లి ఒకటి పాతి దాని మీద శంకుస్థాపన అని రాసి వదిలేశాడు. ఆ తర్వాత చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు పూర్తి అయిన దాన్ని ఎవరు వచ్చి దాన్ని అందుకున్నారు? ఈయన వచ్చేసి దాని ఫలాలు ఈరోజు చూస్తున్నారు. నేను అందుకే ముందే అన్నది, నువ్వు క్రెడిట్ చోరీ చేస్తున్నావా? చేసేది ఏదో మామూలుగా చేసుకున్నా పర్లే గాని పొడిచి కెలికి లేపి గీకి తన్నించుకోవడం ఎందుకు? చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. దానివల్ల ఈ ఎలక్షన్లో వచ్చేది ఏం లేదు. గత ప్రభుత్వం అనాల్సిన అవసరం లేదు. అయ్యా ఎయిర్పోర్ట్ వచ్చింది బ్రహ్మాండం అని, మంచి పరిణామం ఇది, దీనికి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం, ఇట్లాంటివి చెప్పేసి క్లోజ్ చేస్తే ఎవరు కెలుకుతాం? ఏం పని? జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా వచ్చి అట్లా అనుకునేవైతే పెద్దానికి ముందే ఏదో పద్ధతిలో చేసి ప్రారంభం రిబ్బన్ కట్ చేసేవాడు. ఆ రోజే ఎందుకంటే సుమారుగా పూర్తి చేశారు. అనుకోవాలా, ప్రాసెస్ లో జరగాలి. గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, దానికి ప్రత్యేకమైన ఇది చేయాల్సిన అవసరం లేదు. సో పోలవరం ప్రాజెక్టులో నీళ్లు వదిలేటప్పుడుగా నా 10 నెలల్లోనే 50 నెలల్లో జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అనలా. ఈ లక్షణం ఈయనకే ఎందుకుందంటే ఏమి చెయ్యడు కాబట్టి అందరూ చేసిన వాటిని క్రెడిట్ లేక తీసుకోవాలంటారు. కాబట్టి ఈరోజు భోగాపురం కూడా అదే ఖాతాలో వేయాలంటున్నారు. కాబట్టి ఒక అబద్దాన్ని అక్కడ కూడా ఇచ్చేశాడు. అందులో భాగమే ఇది. వినడానికి ఎవరికైనా నిజంగానే అనిపిస్తుంది, ఎందుకు అబ్బా ఇట్లెందుకు అన్నారని. ఎక్కడన్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట? పోనీ ఇదే మాట చిలక పలుకులాగా పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమన్నాడు ఆ రోజు? ఓసారి విందాం. పవన్ కళ్యాణ్ వినండి. ఈ రోజు మీరు 1-2 చెప్పిపోతా ఉన్నారు. ఎంత తిప్పి కొట్టే 5% కూడా మీరు ఉపయోగించలేదు. కానీ భూముల వరకు ఆ కంపెనీ చేతిలో ఉండిపోయాయి. రైతులు నష్టపోయారు. రైతాంగాన్ని ధ్వంసం చేశారు, పొలాలను ధ్వంసం చేశారు, ప్రకృతిని ధ్వంసం చేశారు. మీరు ఎస్సీ దగ్గర కూడా ఈ రోజు మళ్ళీ కూర్చొని పోలవరం ఎయిర్పోర్ట్ చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలు పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. ఏం మాట్లాడతారు మీరు? ఇది మన పవన్ కళ్యాణ్ గారి వాచ. ఆ రోజుల్లో మాట్లాడినప్పుడు ఎందుకని ఆ రోజు అంటే మీరు 1000 ఎకరాలని అంటున్నారు, మొత్తం 1000 ఎకరాలు మీ కబ్జాలో పెట్టుకుంటున్నారు, దాన్ని ఉపయోగించేది లేదు, 5% కూడా అంటూ ఎస్సీజెడ్లను అంటూ కంపెనీల చేతిలో పెట్టారు. ఇంకోటి చేసి కానీ ఏం చేస్తున్నారు మీరు? ఆ కంపెనీలు ఏమి కట్టం, లోకల్ వీళ్ళైతే నష్టపోతున్నారని అంటూ భోగాపురంలో కూడా ల్యాండ్స్ అన్ని కబ్జా చేసి మొత్తం ఇచ్చేస్తున్నారు. ఎందుకని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ 1000 ఎకరాలు అనేది నిజంగా అన్ని 1000 ఎకరాలు ఎందుకు? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? లేదు. అంటే అసాధ్యమైనది, అనవసరమైనది పెద్దది ఒకటి పెట్టేసి దాంట్లో వీలైనంత ఎంత దోపిడీ చేయాలా, ఏ రకంగా చేయాలా,
అనేది చేయడంలో భాగంగా దాన్ని ప్రాజెక్టును అనుకున్నారే తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు అసలు అనుకోలేదు కాబట్టి ఈ హడావుడి చేశాడు. సరే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓ ఫౌండేషన్ వేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2020లో జీఎంఆర్తో ఒప్పందం, గ్రూప్తో ఒప్పందం దగ్గర నుంచి ల్యాండ్ అక్విజిషన్, సైట్ క్లియరెన్స్లు, ఎన్ఓసీలు, అంత విమానాశ్రయానికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్మిషన్ రావడం సులభం కాదు. ఎంటైర్ ప్రాసెస్ అంతా పూర్తయింది మన హయాంలో. చేసి 2023లో ఎప్పుడు ఫిబ్రవరిలోన ఎప్పుడో దీనికి మనం శంకుస్థాపన చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 2019 మనం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు 1200 కోట్లు. 20లో మొదలైనది, కన్స్ట్రక్షన్ మొదలైన మనకు 2023లో మనం ఇది తీసుకుంటే, వర్క్ మొదలు పెడితే, ఫౌండేషన్ వేస్తే సంవత్సరంలోగా, అంటే మన ఎన్నికలు వచ్చేలోగా 80% పైగా పూర్తి చేసి, అంటే కంప్లీటింగ్ స్ట్రక్చర్ కూడా సుమారుగా చేసి 1200 కోట్లు. అత్యంత కీలకమైంది 4 గ్రామాల, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ R&R ఎప్పుడూ టైం టేకింగ్. దాని దగ్గర అవి కూడా క్లియర్ చేసి 900 కోట్ల పైన వాళ్లకు కాంపెన్సేషన్లు అవి పే చేసి 1200 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ దీన్ని చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పి ఈయన పక్కకు వచ్చారు. ఈయన ఈ 2 ఏళ్లలో తాను చేసినట్టు, తాను పూర్తి చేసినట్టు, తనే కంప్లీట్ చేసినట్టు ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాడు. సో మొదలుపెట్టి కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ఏది కోవిడ్ దీని నుంచి దాటుకున్నాక, కోవిడ్ కన్నా పరిస్థితి లేకపోతే, ఎందుకంటే 2020 నుంచే మొదలు పెట్టారు ఈయన ఎక్సర్సైజ్, పవర్లోకి వచ్చినప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి కోవిడ్ పరిస్థితి లేకపోతే 2022, 2021లోనే దీన్ని మొదలు పెట్టేవాళ్ళు కన్స్ట్రక్షన్. మా హయాంలోనే, వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభమయ్యేదని నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. 2023లో పెట్టి సంవత్సరంలో ఇంత ప్రాసెస్ పూర్తి చేశాడు, ఫౌండేషన్ వేశాడు. ఇదే విషయం తర్వాత 2026 కంతా ఇక్కడ ఫ్లైట్స్ దిగుతాయని కాన్ఫిడెంట్ గా రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే దానికి ముందు జీఎంఆర్ అధినేత మల్లికార్జునరావు గారు ఆయన ఏమంటారో కూడా ఒకసారి విన్నాం. పెట్టండి అబ్బా అది కూడా. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మా ఆనరబుల్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి, ఎమ్మెల్యే గారికి, వేదిక నిలిచిన పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన స్వాతంత్ర స్వతంత్రులకి, ఫ్రెండ్స్ కి, అధికారులకి అందరికీ నా నమస్కారం. ఈ రోజుని నాకు చాలా సంతోషం ఇస్తుంది. 2 విషయాలు. ఒక నిమిషం, నేను 2 సంతోషాలు. ఎందుకంటే నేను ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్ కట్టాను, కానీ మా సొంత ఊరు రాజాం, ఇక్కడ అందరూ తెలిసి ఎయిర్పోర్ట్ నెల 1 గంట. వైజాగ్ 2వ ఊరు. మరొకటి ఏంటంటే నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎం ఉంటూ ఇనాగ్రేట్ చేశారు. 2 మా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగ్రేట్ చేశారు వాళ్ళు. ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమృత రాష్ట్రాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ అయిన ఉంది. అది 2 సంతోషమైంది నిజంగాను. జగన్ గారిది పెట్టండి. ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్ట్ 2026 నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలే ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలిగారంటే అప్పటికే అన్ని తీసుకొచ్చేశారు, కన్స్ట్రక్షన్ ఒకటి. అండ్
ఖచ్చితంగా ఎలాగైనా పూర్తి చేయాలా, ఇంటర్నేషనల్ మ్యాప్ లో దీన్ని తీసుకురావాలనే తపంతో ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన ప్రకటన. అందుకే 75-80% పూర్తి చేశాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 ఏళ్లు తీసుకుని ఈయన సంవత్సరంలో చేసిండేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మిగిలిన కొంచెం 2 ఏళ్లు పట్టింది చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు ప్రారంభం పెట్టుకున్నారు. మరి ఈ ఘనత, ఈ క్రెడిట్ ఎవరికి పోవాలి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంత బ్రహ్మాండమైన దీంట్లో ఉండడానికి క్రెడిట్ ఎవరికి రావాలి? 15,000 ఎకరాలు కావాలని అనడం ద్వారా ఆ రోజు ఫస్టే అది వచ్చేదా అయ్యేదా అనే ఒక ఆలోచనకు జనం వచ్చే రకంగా అప్పు తీసుకుపోయి అందరినీ భయపెట్టి ఆ రోజు చేసిన చంద్రబాబు నాయుడు గారు 2,750 ఎకరాలతో ఈరోజు ఇదేంది. అంతకుమించి ఎక్కడా లేదు, అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్మూత్ గా పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు పెట్టుకుంటే 15,000 ఎకరాలు ఏమన్నా దీని కింద లాగలిగేవాడేమో నానా రకాలు, దానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, అది గొడవలు కేసులు భయంకరంగా ఉండేది. ఎయిర్పోర్ట్ అయితే ఎప్పుడు వచ్చేది కాదు. దాన్ని సాకారం చేసింది ఈరోజు ఈ ఎయిర్పోర్ట్, దీన్ని ప్రారంభోత్సవాన్ని సాకారం చేసింది ఎవరయ్యా అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నువ్వు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, క్రెడిట్ కూడా తీసుకున్నా కూడా అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు. కానీ దాని గురించి నేనే మొత్తం చేశానని చెప్పేసి ఆ క్రెడిట్ మొత్తం లాగేసి దానికి తోడు నువ్వు ఏమీ చేయలేదు, ఎగతాళి చేస్తే నేను చేసి చూపించానని చెప్పుకోవడం, గర్వంగా విర్రవీగుతో చెప్పడం అనేది సహించరాని విషయం. అందుకోసమే ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడితో అయిపోలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఇంకొక కీలకమైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎయిర్పోర్టు దీన్ని చేయడంతో పాటు వైజాగ్ అందరికీ తెలుసు, ఈస్ట్ మొత్తం సముద్రము అప్రోచ్ రావాలన్న ఎయిర్పోర్ట్ కష్టం కాబట్టి బీచ్ రోడ్డును 6 లేన్ రోడ్డుగా 77 మీటర్స్ విడ్త్తో 55 కిలోమీటర్లు దాన్ని కేంద్రం దగ్గరికి వెళ్లి, ఆయన కూటమిలో బార్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అయినా సరే రిక్వెస్ట్ చేసి ఒత్తిడి తీసుకొచ్చేసి దాని అవసరం చెప్పి దాని సిగ్నిఫికెన్స్ చెప్పి దాన్ని సాధించుకున్నారు. అది కూడా కేంద్ర మంత్రి ఇప్పటికే ఆయనే నితిన్ గడ్కరీ గారి ఆ మాటల్లోనే చూద్దాం, అది కూడా ప్లే చేయాలి.